శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అయ్యప్ప మాల తీసుకుంటే స్కూల్లోకి అనుమతి ఉంటుందా ఉండదా? ఎందుకు అంటే అయ్యప్ప మాల తీసుకున్నాడని ఒక 5వ తరగతి చదివే పిల్లాడిని స్కూల్కి ఒక స్కూలు రానివ్వలేదు. దీనికి యాక్షన్ ఎలా ఉండాలి? మనం పిల్లలకి చదువు మంచిగా రావాలని మనం ఏం చేస్తున్నామంటే క్రిస్టియన్ పాఠశాలల్లో లేదంటే ఇలాగ అంతర్జాతీయ పాఠశాలల్లో జాయిన్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జిఐజి పాఠశాల, ఇది గొల్లపూడి దగ్గర ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో, ఎన్టీఆర్ జిల్లానా. అవును. 5వ తరగతి చదువుతున్నాడు. అతను అయ్యప్ప మాల వేసుకున్నాడు. అబ్బాయి ఏమవుతుంది అయ్యప్ప మాల వేసుకుని వెళ్తే? మీకు గుర్తుందా, క్రిస్టియన్ స్కూల్స్లో బొట్టు పెట్టుకొని రాకూడదు, గోరింటాకు, ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే కూడా నాకు బాగా గుర్తు. మా పక్క వాళ్ళ పిల్లలు ఏదో అంటే గతంలో ఫంక్షన్ ఏదో అయితే గోరింటాకు పెట్టుకోలే. అదేంటమ్మా పెట్టుకోలేదు, మా స్కూల్లో రానివ్వరు ఆంటీ అంది. నిన్న వాళ్ళ తల్లిగారిని అడిగాను నేను, అదేంటండి మీరు రెస్పాండ్ అవ్వాలి కదా, మీరు నిలదీయాలి కదా వాళ్ళనని. ఈ మధ్యకాలంలో వాళ్ళు పెట్టుకుని వెళ్తున్నారు. ఓకే. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటేనండి, హిందువుల్లోనే ఉంది ప్రాబ్లం. మనం ప్రశ్నించాం, మనకు భయం ఎక్కువ. నిజంగా చెప్తున్నా, మనకు భయం ఎక్కువ, పనికిమాలిన భయం. నిజంగా భయపడాల్సిన చోట భయపడం, ఎక్కడ భయపడక్కర్లేదో అక్కడ భయపడతాం. మన హక్కు అది. ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఉంటారు. 30 ఏళ్ల క్రితం మద్రాసులో న్యూస్ టుడే రిపోర్టర్ ఉండేవారు ఒక ఆయన ఆచార్య, ఆయన ఏదో వైష్ణవైట్, ఆయన పంచతోటే వచ్చేవారు. ఒక 5 స్టార్ హోటల్ రానివ్వలేదు ఆయన్ని. ఎంత తప్పు, ఎవరు దాన్ని ఖండించలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తర్వాత ఇటీవల కాలంలో కూడా ఒక అతను పంచ వేసుకుంటే ఎలో చేయలేదు ఒక హోటల్లో. తప్పు కదా. ఇప్పుడు మీరు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మక్కా వెళ్తే వాళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు మగవాళ్ళు, మీరు చూసే ఉంటారు. మక్కా మదీనాలో మన పంచెల్లాగానే ఉంటాయి. వాళ్ళు కట్టుబొట్టు అదైనప్పుడు ఇప్పుడు వాళ్ళని రానివ్వకుండా ఉంటారా మీరు? ఇప్పుడు ముస్లిం పిల్లలు ఉంటారండి, షేర్వాణి వేసుకొస్తారు, టోపీ పెట్టుకున్నారు అనుకుందాం కొన్నిసార్లు, మీరు ఎలా చేస్తున్నారుగా. ఇప్పుడు స్కూల్స్లో బుర్ఖాలు వేసుకుంటే మీరు ఎలా చేస్తున్నారుగా. నేను తప్పొప్పులు నేను ఏది చెప్పను, తప్పొప్పులు మనం చెప్పడానికి సరిపోం మనం. కానీ ఒకటి మీరు ఒప్పుకున్నప్పుడు ఇంకోటి ఎందుకు ఒప్పుకోరు? మీ స్కూల్ పద్ధతి ఏంటి? మీరు మంచి విద్య అందించాలి, మంచి నడవడిక నేర్పించాలి, అంతే. అది తప్ప మిగతావన్నీ చేస్తున్నారు. ఫీజులు ఎంత తీసుకుంటారు? లక్షల్లో తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ పిల్లాడిని అలౌ చేయకపోతే వెంటనే ఈ అయ్యప్ప దీక్షధారులందరూ అక్కడికి వెళ్ళి గొడవ చేస్తే వెంటనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తర్వాత ఏబీవీపీ వాళ్ళు వచ్చాక అప్పుడు ఆయన ఎవరు డిఈఓనా, ఆయన సుబ్బారావు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వాళ్ళతో మాట్లాడితే అప్పుడు స్కూల్ అది కూడా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఓకే. చేస్తే అప్పుడు స్కూల్ యాజమాన్యానికి వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాక ఫైనల్లీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీ స్కూల్ అనుమతిని రద్దు చేస్తాం. మొత్తానికి వాళ్ళు అనుమతించారు, సారీ చెప్పారు. కానీ ఇది ముందే ఉండాలి. గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు. హూ ఆర్ యూ టు సే? మరి క్రిస్టియన్స్ అవన్నీ పెట్టుకోకుండా వస్తున్నారు, హిందువులు పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే, తర్వాత కదా మారారు. సరే, వాళ్ళకి నచ్చింది మారారు, అది క్వశ్చన్ కాదు నాకు. కానీ ఎవరి పద్ధతులు లేదు, ఎవరి నమ్మకాలు మనం ప్రశ్నించకూడదు. వాటిని మనం అలా చేస్తే కనుక అయితే నేను రానివ్వను అంటే అసలు మొత్తం స్కూల్ మూసేయండి.